గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో జగన్ గారు చాలా అంశాలు మాట్లాడారు. హత్యా రాజకీయాల మీద కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి చూసాం. రాజారెడ్డి గారి హత్యకు సంబంధించి, రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించి, వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు సంబంధించి అనేకమైన అంశాలు మాట్లాడారు. ఎందుకు ఈ రోజు అవన్నీ మాట్లాడాల్సి వచ్చింది శేఖర్ రెడ్డి గారు? అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి గొడ్డల పార్టీ అని సంబోధించేది ఎవరండి? హత్య రాజకీయాలను సంబోధించేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క కేసులో నిందితుడిగా ఉన్నారా? కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాజకీయాల కోసం నీచంగా మాట్లాడేది ఎవరండి? ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి ఒక పథకం ఏదైతే అమలు చేయడానికి పోయినా అక్కడ ఇదే సంబోధన, లేదంటే ఏదన్నా ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్కి వెళ్ళినా ఇదే సంబోధన, ఢిల్లీకి వెళ్ళినా అదే సంబోధన, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా అదే సంబోధన. మరి అడుగుతాం సార్, రాజారెడ్డి గారిని చంపిన పేర్ల పార్థసారథి రెడ్డి ఏ పార్టీ అండి? చంపేసిన తర్వాత ఎక్కడ షెల్టర్ ఇచ్చారు? పార్టీ అయినంత మాత్రాన ఆ పార్టీ అధినేతకి సంబంధం ఉండదు కదా సార్. సార్ వాళ్ళ పార్టీ అయితే మాత్రం వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఎందుకని చెప్పేసి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు? నిందితులకు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు? మరి చెప్పానండి. హత్య చేసి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు, శిక్ష కూడా అనిపించారు. వాళ్ళు 14 years లైఫ్ పడింది వాళ్ళకి. అలాంటి నేరస్తులకు ఎందుకు మీరు ఆశ్రయం ఇచ్చారండి? మరి ఎవరి హత్య రాజకీయాలు? సో వాళ్ళు మాట్లాడొచ్చు ప్రతిరోజు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు ఎవరి అండి ఇవన్నీ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుల్లాగా ఏదో పాపాత్ములాగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఏం చేస్తాం సార్, దరిద్రం పెట్టింది ఆంధ్ర రాష్ట్రాలకి. ఇంకో విషయం సార్, సో మా మిత్రుడు జనసేన దాసరి కిరణ్ చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. ఎన్నాళ్ళు ఏమైపోయారో తెలియదు కానీ వచ్చారు. మొత్తానికి సంతోషం. ఆరోపణల కౌంటర్ లేటగా వచ్చారంట వాళ్ళు. నో ప్రాబ్లం సార్. కాకపోతే దాసరి కిరణ్ భలే మాట్లాడుతున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి 15 రోజులకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి 20 రోజులకు వచ్చినా ఇబ్బంది లేదన్నా. ఆయన ఒక ప్రతిపక్ష నేత. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు తాడేపల్లిలోనే ఉన్నారు. హైదరాబాద్కి వీకెండ్కి వెళ్ళాలా, హైదరాబాద్కి బెంగళూరు వెళ్ళాలా. కానీ మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్, గుంటూరు ఏదైతే విజయవాడ మంగళగిరి షటిల్ సర్వీస్ తిరిగారు. ఇప్పుడు సేమ్ మంత్రిగా ఉండి కూడా 15 రోజులు మాదాపూర్ లో, 2 రోజులు ఆంధ్రప్రదేశ్ లో. ఎవరికి దేని వల్ల ప్రమాదం? ఈ 15 రోజులు మాదాపూర్ లో ఉండడం వల్ల ఈయనకి 25వ ప్లేస్ పడింది ఫైల్ క్లియర్ చేయడంలో. పని చేయడం లేదు అసలు అని. సో ఎవరి వల్ల ప్రమాదం? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అక్కడికి తిరిగినా ఆయన సొంత డబ్బులతో తిరుగుతా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ లో, స్పెషల్ చాపర్ లో ఎవరు డబ్బులతో తిరుగుతున్నారో ఇంతవరకు లెక్కలేదు. లెక్కపత్రం లేదు, ఎవరు కడుతున్నారో తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ కడతా ఉంటే ఆ బిల్లులే బయట పెడితే వాళ్ళకి ఉన్నటువంటి విశ్వసనీయత బాగుంటుంది సార్. ఇక చూసుకుంటే మేము ఎవరికి కంప్లైంట్ చేయమండి, చిన్నపిల్లల మనస్తత్వం కాదండి. మరి ఎక్కడే తేల్చుకుంటామండి, ట్రాక్టర్ల కోసం గొడవ పడుతున్నట్టు పడమండి. మరి ఇదేంటండి? ఒకసారి వినండి సార్ దీన్ని. కంప్లైంట్ ఎవరంట సార్? జగన్ నీకు చెబుతున్నా, కేంద్రం చేత ఒక రోజు నిన్ను ఆటలు ఆడించకపోతే చూస్తా ఉండి చెప్తా ఉన్నా. మరి ఇదేంటి సార్ ఇది? మరి దీన్ని ఏమంటారు? కేంద్రం చేత ఆటలు ఆడిస్తామనే దాన్ని ఏమంటారు సార్? మీ భాషలో ఏమంటారో మీరే చెప్పాలి. సో ఇక నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు సార్ ఈరోజు. ఈ ప్రెస్ మీట్ లో ఎక్కడా కూడా ఎవరిని కూడా పరుష పదజాలంతో మాట్లాడాల. వాళ్ళు మాట్లాడినట్టు సైకో అన్నా, శాడిస్ట్ అన్నా ఎవరిని తిట్టారండి? సైకో, శాడిస్ట్ అని నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా ఏ సభకి వెళ్ళినా సైకో, మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుంది. ఎవరిది సంస్కారం అనేది ఇక్కడే అర్థమైపోతా ఉంది సార్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ లో సో రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి క్లియర్ గా ఎవిడెన్స్లతో సహా మాట్లాడారు సార్. దానికి వాళ్ళని సమాధానం చెప్పమనండి. ఒక్క జిఏడితో పాటుగా నేను అడుగుతా ఉన్నా, అక్కడ ఉన్న వాటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదో తెలియట్లా. ఒక్క జిఏడి టవర్ తో పాటుగా మిగిలిన 4 టవర్లకు కలిపి 52 లక్షల స్క్వేర్ ఫీట్స్, ఎగ్జాక్ట్లీ 52,20,497 స్క్వేర్ ఫీట్లకు సంబంధించి మొట్టమొదటిగా డిజైన్ల కోసం అని చెప్పేసి 401 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తర్వాత 3,673 కోట్ల రూపాయలకి పరిపాలన అనుమతులు 26/6/2025 GORT నంబర్ 629 తోటి ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ GORT నంబర్ 628 ద్వారా అదే రోజు మరో 1000 కోట్లు ఇచ్చారు. కేవలం కన్స్ట్రక్షన్ లో సివిల్ వర్కుల వరకే దాదాపుగా ఎంత ఇచ్చారంటే 4,673 కోట్ల రూపాయలు ఇచ్చారు.
అది చాలదన్నట్టుగా ఎంఈపీలకి అంటే ఎలక్ట్రికల్, ప్లంబింగ్, లిఫ్ట్లు, ఫైర్ అలారం కి మరో 2,316 కోట్లు ఇచ్చారు. ఇవి కాకుండా మళ్ళీ అద్దాలు, నెక్స్ట్ స్తంభాల సుందరీకరణ అని చెప్పేసి జియో ఆర్టీ నంబర్ 505 ద్వారా 1/5/2026 ఏదైతే మే 1వ తారీఖున ఇచ్చారు 2,540 కోట్ల రూపాయలు. వెరసి 10,664 కోట్ల రూపాయలు కేవలం 52 లక్షల స్క్వేర్ ఫీట్ కి అయిందండి. సో ఒక హైరేజ్ భవనం నిర్మాణ కాస్ట్, మళ్ళీ ఇసుక ఫ్రీ, జిఎస్టీ వేవర్, ఎన్ఏసి వేవర్, సీనరేజ్ చార్జెస్ వేవర్, ఇవన్నీ వేవర్ అయినా సరే 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి అవుతుంది కదా. ఇలా ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం సార్. ఢిల్లీలో నేషనల్ కి సంబంధించిన వాళ్ళైనా సరే 5,000కి మించి వెళ్ళట్లేదు కదా. మరి ఇక్కడ ఏం కడుతున్నారయ్యా? మళ్ళీ దీనికి అదనంగా ఇంటీరియర్ కి వేరే డబ్బులు ఉందండి. ఇంటీరియర్ దీంట్లో ఎగ్జైజ్ లేదు, దానికి మళ్ళీ ఫర్నిచర్ వేరే ఉందండి. కేవలం అద్దాలు సుందరీకరణకి 2,540 కోట్ల రూపాయలు ఎక్కడైనా చూసామా మనం? ఎక్కడైనా చూసామా సార్? సో ఇవన్నీ ఎందుకు? ఇది దోపిడీ కాదా అని అడుగుతున్నాం. కిలోమీటర్ 180 కోట్ల రూపాయలు దోపిడీ కాదా అని అడుగుతున్నాం. అమరావతి పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీని అడుగుతున్నాం. ఎందుకు ఖర్చు పెడుతున్నారో అధికార పార్టీ అనేది, దీనికి ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది అనేది అధికార పార్టీకి జవాబుదారీతనం ఉంటుంది. కాబట్టి దానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు సార్. అవి వదిలేసి మమ్మల్ని వేరే దానికి మాట్లాడతామంటే ఇక వాళ్ళ ఇష్టం సార్. ఇక ఇవి కాకుండా సార్ ఒక్క నిమిషం సార్, ఇవి కాకుండా మేము పవర్ బిల్ ఛార్జెస్ గురించి అడిగాం సార్. పవర్ ఛార్జెస్ కి సంబంధించి అప్పట్లో నారా లోకేష్ గారు మన రాష్ట్రం యొక్క సరిహద్దులకు వెళ్ళిన ప్రతి చోట ఇలా పెట్టి సెల్ఫీ తీసుకున్న మాట మీరు అందరూ చూశారు సార్. ఇక అక్కడ కూర్చున్నటువంటి మా మిత్రుడు, సోదరుడు అయినటువంటి అజీజ్ సజ్జా అయితే, నేను అక్కడికి పోతున్నాను, ఏదో బండి పట్టుకొని వీడియో చూశాను సార్ ఇంతకుముందు. నేను కర్ణాటక పోతున్నా, తమిళనాడు పోతున్నారు, మధ్య అడిగి పోతున్నాను రా, డీజిల్ రేట్లు పోతున్నారా, డీజిల్ రేట్లు ఎక్కువ ఉండేరా, డీజిల్ రేట్లు ఎక్కువ ఉండేరా, కర్ణాటక పోతున్నారా, తమిళనాడు పోతున్నారా అని చెప్పి వ్యంగ్యంగా మా మిత్రుడు నవ్వొచ్చింది నాకు నిజంగా వీడియో చూస్తే. నవ్వొచ్చింది నిజంగా. ఎందుకంటే ఎవరో కమెడియన్లు చేస్తుంటారు కదా, అలాంటి వీడియోలు చేస్తారు. పొలిటీషియన్ చేసే వీడియోలు అయితే చేయలేం మనోడు. సో అవి కూడా చూసాం సార్. కానీ వాస్తవం ఏంటి అని మేము వెరీ క్లియర్ గా చెప్పాం సార్. ఏదైతే సార్ మన రాష్ట్రంలో 31% వ్యాటు, 22.5% వ్యాటు వచ్చేసి డీజిల్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద మొదటి నుంచి ఉండేది సార్. కానీ 2015 ఫిబ్రవరి 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దాన్ని 4 రూపీస్ పెట్రోల్ మీద, 4 రూపీస్ డీజిల్ మీద అదనపు సెస్ చేసిన మాట వాస్తవం సార్. 4 రూపాయలు అని పెంచాడు సార్. అది బాధుడు కాదు సార్, అది బాధుడే కాదు అసలు. కానీ 2020 సెప్టెంబర్ 19వ తారీఖున కోవిడ్ వచ్చింది, రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయాయి, రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోయిందని చెప్పి 1 రూపీస్ సెస్ చేశాం సార్. 1 రూపీస్ సెస్ చేస్తే అది బాధుడు అని చెప్పేసి మేము వస్తే ప్రతి ఒక్కరు సార్, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో, మైక్ దొరకడమే ఆలస్యం. మేము వస్తే డీజిల్ పెట్రోల్ నియంత్రణ చేస్తాం, మేము వస్తే తగ్గిస్తాం. ఇంకా నారా